పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నై సమీపంలోని కూవం నదిలో రాయుడి మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు కాళహస్తి గోడౌన్లో రాయుడిని చిత్రహింసలకు గురిచేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చిత్రహింసలకు గురిచేసిన 5గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత భర్త చంద్రబాబుతో సహా 5గురు నిందితులున్నారు. ఈ నెల 8న చెన్నైలోని కూవం నదిలో రాయుడు మృతదేహాన్ని పడవేశారు నిందితులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితులను కాళహస్తి తీసుకువచ్చి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు. రైట్, అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏదైతే శ్రీకాళహస్తి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత కోట వద్ద డ్రైవర్గా పనిచేసినటువంటి శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్నటువంటి కోవం నదిలో ఈ నెల 8వ తారీఖు నాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ నగర్ 4వ గేటు వద్ద సీసీ ఫుటేజ్ ఆధారంగా శ్రీనివాసులు హత్యకు సంబంధించి పాత్ర వహించినటువంటి ఎవరైతే ఉన్నారో పాత్రదారులు, ఇటు హత్య యత్నంలో భాగస్వామ్యమైనటువంటి నేరస్తులను సీసీ ఫుటేజ్ ఆధారంగా తమిళనాడులో చెన్నై నగరంలో 7 వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించడం జరిగింది. వీరిలో శివకుమార్ అనే వ్యక్తితో పాటు గోపి, మరోవైపు దాసర్, ఇటు వినూత కోట భర్త చంద్రబాబును కూడా అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత కోట తన డ్రైవర్ను తొలగించడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రధానంగా పోలీసులు లోతైన విచారణ జరిపిస్తున్నారు. గత నెల 21వ తారీఖు, జూన్ 21వ తారీఖు నుంచి తన వద్ద పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులను విధుల నుంచి తొలగిస్తున్నాను, తన వద్ద పనిచేస్తూనే కోవర్ట్గా పనిచేస్తూ తన రాజకీయ ప్రత్యర్థులకు తన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాడు అనే కోణంలో అనుమానాస్పదంగా అతన్ని తన విధుల నుంచి తొలగిస్తున్నట్లు వినూత కోట పత్రికా ప్రకటన ఇవ్వటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ తర్వాత శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక గోడౌన్లో శ్రీనివాసులను చితకబాది ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో కోవం నదిలో పడేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. పోలీసుల అదుపులో నిందితులు అయితే ఉన్నారు. హత్యకు దారితీసినటువంటి కారణాలు ఏమై ఉంటాయి, అయితే శ్రీనివాసులు సెల్ ఫోన్ ఏమైందనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే తమిళనాడు పోలీసుల అదుపులో వినూత కోట భర్త చంద్రబాబుతో పాటు శివకుమారు, ఇటు గోపి, దాసర్ అనే వ్యక్తులు అదుపులో ఉన్నారు. పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ దట్.